హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడా క్రిస్పీగా టేస్టీగా అచ్చం స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మేలాగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చికెన్ పకోడా చాలా ఈజీ అండి చేయటము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చికెన్ పకోడీ చేయడానికి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా చికెన్ ఒక 1/2 kg వరకు అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 నిమ్మకాయ, టేస్ట్ టు సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇప్పుడు మన పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం తీసేసి వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలపాలండి. మూడింటిని వేసుకున్నాక పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి దీంట్లోనే మిగిలిన వాటన్నిటిని కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలపడంలోనే ఉంటుందండి మెయిన్గా, బాగా కలపాలన్నమాట. మనం వేసే పసుపు, ఉప్పు, కారము, మసాలాలు అన్నిటిని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చండి. నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత బియ్యపిండి మొత్తం అన్నిటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టైం ఉందంటే కనుక ఈరోజు నైటే కలుపుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి వేసుకుంటే చాలా బాగా వస్తాయి పకోడీ. లేదు టైం లేదని అనుకుంటే అట్లీస్ట్ 1.5 అవర్, గంటన్నర సేపు అయినా అలా పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ముక్కకు పడతాయి. అయితే కొద్దిగా పిండి ఏమన్నా పొడిగా అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ వేసుకొని అలా కొద్దిగా చిలకరించుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గంటన్నర పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. బాగా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు సింగిల్ పీస్ ఒక్కొక్క ముక్కను వేసుకోవాలండి. మనం వేసిన బియ్యపిండి, కార్న్ఫ్లోర్ కోటింగ్ ఏదైతే ఉందో అది పోకుండా జాగ్రత్తగా ఒక్కొక్క పీస్ వేసుకోవటం వల్ల ఆ కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది. లేదంటే ఒకదానికొకటి అతుక్కొని ఆ కోటింగ్ అంతా పోయి బాగా రాదనమాట పకోడీ. ఈ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని తీసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అన్నమాట. మెయిన్గా కలపటంలోనే ఉంటుందన్నమాట. ఎక్కువసేపు నాననిస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఈరోజు చేస్తామని అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటే బాగుంటుంది. అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తెల్లారి వేసుకుంటే బాగుంటుంది. లేదా ఒక 2-3 గంటల సేపు నానితే కూడా ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. అంతే అండి, చూసారు కదా చాలా బాగా వచ్చాయి. అలా మంచి కలర్ వచ్చాక తీసి మన టిష్యూ పేపర్ కానివ్వండి, లేదంటే న్యూస్ పేపర్ మీద కూడా వేసేసుకోవచ్చు అనమాట. ప్లేట్లో వేసుకొని పేపర్ మీద వేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే పీల్చదండి మ్యాక్సిమము. ఒకవేళ పీలిస్తే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మిగతా ఉన్న ముక్కలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకొని వేయించేసుకోవటమే. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో ఇంట్లో ఉండే శనగపిండి అయినా వాడుకోవచ్చు అనమాట. అంతే అండి.
అయితే పిండి కలుపుకునేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానివ్వండి. నేను వేయలేదు, ఎందుకనంటే మనం పిండిలో వేసేసుకొని ఇలా వేసుకునేటప్పుడు ఒకవేళ పేలుతాయి, చిట్లుతాయి అని భయం ఉంటుంది కదా, అలా అని నేను లాస్ట్లో వేయించేసి పైన వేసేస్తున్నాను అనమాట, పిండిలో కలపకుండా. లేదు పర్వాలేదు అని అనుకుంటే పిండిలో అయినా కలిపేసుకోవచ్చు అనమాట. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు పలుకులు కొన్ని ఇలా ఇప్పుడు వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. నేను పిండిలో కలపకుండా ఇలా విడిగా ఆయిల్లో వేసేసి, కొద్దిగా ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు పళంగా వేయకూడదండి, 2 ముక్కలుగా తుంపుకొని వేస్తే పేలవన్నమాట, చిట్లవు పైకి. అలా వేయించుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని మన పకోడీ మీద వేసేసుకొని టేస్టీగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మన పకోడీ మీద వేసేసుకొని తినటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.